బలహీనురాలే, కానీ ఏమైంది తెలుసా, దేవుని జ్ఞానం. అందుకే అంటున్నాను, ఏ స్త్రీ జ్ఞానం గలదో ఆ స్త్రీ బలవంతురాలు. ఈ జ్ఞానం అవసరం. యేసయ్య దగ్గర పోవాలంటే జ్ఞానం అవసరం. దేవుని సన్నిధికి రావాలంటే జ్ఞానం అవసరం. హల్లెలూయా. అందరూ రాలేదు కదా స్త్రీల మీటింగ్. అనేక మంది ప్రతి వారం మనం చెప్తున్నాం, కానీ చాలామంది రాలేదు. ఎవరు వచ్చారంటే ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటున్నారో వారే వచ్చారు. హల్లెలూయా. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారు బలవంతులు. ఏ స్త్రీ అయితే జ్ఞానం కలదో ఆ స్త్రీ బలవంతురాలు. హల్లెలూయా. ఈరోజు జ్ఞానం లేక ప్రజలు చెడిపోతున్నారు, నశించిపోతున్నారు. జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారు. ప్రభు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ జ్ఞానం అవసరం. అందుకే ఆ జ్ఞానం కలిగింది కాబట్టి యేసయ్య దగ్గరకు వెళ్తే యేసయ్య నా రోగాన్ని బాగు చేశాడని విశ్వసించింది. అంతే. ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అబ్స్టాకిల్స్, ఆటంకాలు, అడ్డంకాలు ఉన్నా అన్నిటిని ఏం చేసింది, అన్ని పక్కకు పెట్టి ముందుకు దూరింది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. చుట్టూ ప్రజల లోనికి దూరి వెనక నుంచి వచ్చి యేసయ్య యొక్క వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. ఈరోజు ప్రియదేని బిడ్డ, ప్రభువు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు. నీ ఏ పరిస్థితిలోకి అయితే దేవుని మందిరంలోకి వచ్చావో అదే దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాంటి స్వస్థతన జీవితంలో చేయబోతున్నాడు. అలాంటి విడుదలైన జీవితంలో చేయబోతున్నాడు. బంధకాలన్నీ తెగిపోతున్నాయి. రోగాలు స్వస్థపరచబోతున్నాడు ఆయన. ఆ కాడులన్నీ విరిగిపోతున్నాయి. శాపం అన్నీ కూడా తరతరాలను చూస్తున్న శాపం అంతా కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. మన పితరుల దగ్గర నుంచి కొన్నిసార్లు శాపం వస్తుంది ప్రియదేవుడు. అందుకే కొన్నిసార్లు కొంతమందికి పిల్లలు పుట్టరు. ఏంటి అంటే శాపం. వారు పితరులు చేసిన శాపాన్ని బట్టి కొన్నిసార్లు పిల్లలు కలగరంట. హల్లెలూయా. అయితే ప్రభా ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆ శాపానంతని యేసు నామములో కొట్టివేస్తున్నాం. ఆ శాపం అంతా విడుదలవుతుంది ప్రియదేని బిడ్డ. ఇంక శాపగ్రస్తులుగా మనం చేయట్లేదు. మన దేవుడు మన ఆశీర్వాదపు కర్తలుగా ప్రభు చేయబోతున్నాడు. ఆశీర్వదించేవా అనేకులను ఆశీర్వాదకరంగా మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. బలమైన స్త్రీ, బలహీనమైన స్త్రీ ఏమైందో తెలిసి ఇప్పుడు బలవంతురాలుగా మారిపోయింది. బలహీనమైన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్న స్త్రీ, బలహీన పరిస్థితి, నడవలేందేమో, కొన్నిసార్లు నడవలేవు, అంత భయంకరమైన వీక్నెస్ ఆమెతో ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు, ఆమెను స్వస్థపరిచాడు. బలమైన వ్యక్తిగా మారింది, ఇప్పుడు బలవంతురాలుగా మారింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అలాంటి కృపను మన జీవితాలుగా ప్రభు చేయబోతున్నాడు. అలాంటి కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో అడిగితే చాలు, దేవుని దగ్గరకు వస్తే చాలు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే చాలు, దేవుని సన్నిధిలో గోజాడితే చాలు. నిజంగా దేవుడు ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలు 138వ కీర్తన, 138వ కీర్తన 3వ వచనం చూడండి దయచేసి. 3వ వచనం 138:3. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరచితివి. హల్లెలూయా. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎంత అద్భుతమైన మాట ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు మొరపెట్టిన ప్రతి మొర్రకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివయ్యా. నిజంగా మళ్ళీ ఏం చేసి ధైర్యవంతులుగా చేశాడు ప్రభు. హల్లెలూయా. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సమస్య మన ముందు ఉన్నప్పుడు ఆ సమస్యను ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని ప్రభువే మనకి ఇస్తున్నాడు. ఈరోజు స్త్రీలుగా ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ఒక కుటుంబం అంటే చాలా ఇబ్బందులు, కష్టాలు కదా, సమస్యలు, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మితే, నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర్రలు దేవుడు ఏం చేస్తాడు, విని ఉత్తరం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు అంట, నా ప్రాణంలో త్రాణ పుట్టించి మళ్ళీ ధైర్యపరిచి ఉన్నాడు. ధైర్యం ఇచ్చే దేవుడు. ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. అలా ఒక సమస్య వచ్చింది, అమ్మో నేను సమస్యను ఎదిరించలేను,
ఈ సమస్యను నేను భరించలేను, ఈ భయంకరమైన ఇబ్బంది నేను చూడలేనని కొన్నిసార్లు నిరుత్సాహంతో ఉన్నావేమో. అయితే ప్రభు రోజు అంటున్నాడు, నీకు ధైర్యాన్ని నింపే దేవుడు ఆయన, ధైర్యముతో నింపే దేవుడు. ఎలాంటి పరిస్థితి అయినా, కొంతమంది ఎంత ధైర్యంగా ఉంటారంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడడానికి వారు ప్రభు శక్తి ఉంచుంటాడు. చాలామంది చిన్న ప్రాబ్లం వస్తే ఏమవుతుంటారు, భయంకరంగా బాధపడి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా, నీకు ఎలాంటి శక్తి ఇస్తాడో తెలుసా, సమస్యలు ఎదిరించే శక్తిని దేవుడు ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎదిరించే శక్తిని, ఆ సమస్యల ముందు నిలబడే శక్తిని ప్రభు ఇస్తాడు. ధైర్యంతో నిలబడి ఎదుర్కొనే ఆ శక్తిని ప్రభు ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు తెలుసా, నువ్వు దేవుని మొరపెట్టినప్పుడు, దేవుని సల్ల విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని సల్లని హృదయాన్ని కుమ్మరించి దేవుని సల్లో దేవుని అడిగినప్పుడు దేవుడు ఆ ధైర్యాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా. అందుకే రోమీయుల రాసిన పత్రిక 8 చూడండి, రోమీయుల రాసిన పత్రిక 8:26 వచనం, రోమన్స్ చాప్టర్ 8 verse 26. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డ. నిజంగా మాట చదువుతుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆత్మతోనూ మనం ఉచ్చరించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి మన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అందుకే అంటున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా పరిస్థితి అంటే ఇంకా ప్రార్థన మన నోట్లోంచి రాదు, ప్రార్థన చేయలేము, ఏడుస్తూనే ఉంటాం, కన్నీరు కారుస్తూనే ఉంటాం. అలాంటి పరిస్థితిలో దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడే ఉంటాడంట, సహాయం చేసేవాడు. అందుకే అంటున్నాడు, అటువలే ఆత్మయు బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలాగ ప్రార్థన చేయలేమో మనకు తెలియదు కొన్నిసార్లు కదా. నిజమేనా? ఈ పరిస్థితి కూడా ఎంతమంది వెళ్ళిన చేతులు పైకిద్దాం. కొన్నిసార్లు నేను చాలాసార్లు ఈ పరిస్థితి గుండా వెళ్ళాను ప్రియదేవుడు. ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, ఎట్లా ఏ విధంగా ఉచ్చరించాలో, ఏ విధంగా మాటలు ఏ విధంగా దేవునిలో ప్రార్థన చేయాలో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతామో, పరిశుద్ధాత్మను పొందుకుంటామో, దేవుడే మనకు నేర్పిస్తాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తానే మన కొరకు ఏం చేస్తాడంట, ఆయనే విజ్ఞాపన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయవు. అక్కడ జాగ్రత్త గమనించండి. నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇది జరిగింది, ప్రార్థన చేశాను కాబట్టి సాయం వచ్చిందని కాదు. ప్రభు పరిశుద్ధాత్ముడే మన దగ్గర ఉండి ఏం చేస్తాడు, విజ్ఞాపన ఆయన చేస్తాడు ప్రార్థన. ప్రియమైన బిడ్డ, ఎందుకంటే నీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవునిలో గోజాడో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడే తానే మనకు నేర్పిస్తాడు, తానే విజ్ఞాపన చేస్తాడు. ప్రియమైన బిడ్డ, ఏ మాట చదువుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితి కూడా వెళ్ళి ఉన్నాం. మన పరిస్థితులు, మన జీవితం, మన భర్త లేకపోతే చాలా కఠినమైన భయంకరమైన ఇబ్బందులతో ఉన్నప్పుడు మన నోట్లో నుంచి ప్రార్థన రాదు. కన్నీరే, కళ్ళ నుంచి కన్నీరే, ఏం చెప్పలేం, కన్నీరే వస్తుంటుంది. ప్రియమైన బిడ్డ, జ్ఞానవంతురాలు పిల్లల్ని చక్కగా పెంచుతారు. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. జ్ఞానం కావాలి. తల్లిదండ్రులకు మనకేం కావాలి? జ్ఞానం కావాలి, పరలోక జ్ఞానం. మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మన జ్ఞానం కావాలి. ఒకవేళ సరిగా లేదా, వాడు దేవుని సన్నిధిలో రావడం లేదా, వాడు సరిగా లేదా, మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన, ఖచ్చితంగా ఒక రోజు వాడు ఏమవుతాడు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఏ స్త్రీ జ్ఞానం గలదో ఆ స్త్రీ బలవంతురాలు. ఈరోజు జ్ఞానము లేక చెడిపోతున్నా. నాకు తెలుసు నా పిల్లల గురించి, తెలియదు నా పిల్లోడు, నా పాప ఎట్లాంటిది నాకు తెలియదు. వారు ఎక్కడున్నారు, దూరంగా ఉన్నారేమో, మరి మాకు తెలియదు. వారు ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే లోకము పాపంతో నింపబడింది.
బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని మంచోళ్ళు అని చెప్తుంటారు, కానీ కొన్నిసార్లు వారి ద్వారా కూడా సాతాను ప్రేరేపించబడుతుంది. జాగ్రత్త. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం ప్రియదేని బిడ్డ. అక్కడ జ్ఞానం కావాలి. మన పిల్లల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా మన జ్ఞానం కావాలి. జ్ఞానం అవసరం. హల్లెలూయా. మనం ఇంకో మాట చూద్దాం, ఇంకో స్త్రీని గురించి చూద్దాం. మొదటి సమూయేలులో ఒక స్త్రీ చూడండి. 1 సామ్యూయల్ 25 2వ వచనం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడును. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఈమె అబీగేలు చాలా ఏంటంటే ఈమెకున్న క్వాలిటీస్ ఏంటి? రూపవతి, సుబుద్ధి గలదే, రూపవతి అయి ఉండెను. హల్లెలూయా. కానీ నాబాలు తన భర్త ఎలాంటి వాడు అంటే మోటువాడు కదా. ఆ పేరును బట్టి నాబాలు అట్లే మోటువాడుగా ఉన్నాడు, కఠినుడుగా ఉన్నాడు, దేనికి రెస్పాండ్ గారు. చాలామంది పురుషులు, చాలామంది స్త్రీలు ఇట్లనే ఉంటారు. ఏది కూడా రెస్పాండ్ అవ్వరు వారు. ఏ వాక్యం ఎన్ని మాటలు విన్నా వారిలో జీవితం మారదు. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత పెద్ద దైవసేకుడు వచ్చి చెప్పినా వారి హృదయం మారదు, కఠినమైపోయింటది. కళ్ళ నుంచి కన్నీరు ఎప్పుడు రాదు. మోటువారు వీళ్ళందరూ చూడండి. అందుకే నాబాలు మోటువాడు. దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు పనివారు ఏం చేశారు? వీళ్ళు చేస్తుంటే వాళ్ళకి సహాయకరంగా ఉన్నారు. దావీదు పనివారు చూడండి. దావీదు ఆ పనివారికి కొంచెం భోజనం పెట్టండి, నేను కింద ఇంటికి వెళ్ళి చదవండి, భోజనం పెట్టని చెప్తుంటే దావీదు పనివారికి భోజనం పెట్టండి అని నాబాలు మెసేజ్ పాస్ చేస్తే, నాబాలు ఎవరు? దావీదు ఎవరు? యెష్షయి కుమారుడు. వాడు ఎవడు? చూడండి కింద చదువుదాం. కింద వచనాల నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశువు మాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్ప. ఎంత మోటుతనం, ఎంత భయంకరమైన, ఎంత హృదయం బండబారిందో ప్రియదేని బిడ్డ. వారి పనోళ్ళకి సాయం చేస్తే, వారి గొర్రెలు అన్నిటికీ సాయం చేస్తే, నాబాలు అంటాడు ఎవరు వారు, ఎందుకు పెట్టాలి, వాడు ఎవరు నాకు తెలియదు, వారికి ఎందుకు భోజనం పెట్టాలని భయంకరమైన మాటలు మాట్లాడుతుంటే దావీదుకు చాలా కోపం వచ్చేసి రౌద్రుడైపోయాడు దావీదు. నేను వారికి సాయం చేస్తే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నా, నాకు సాయం చేయట్లేదా, వెంటనే నాబాల్ మీదకి వెళ్దాం, యుద్ధానికి వెళ్దాం, అని ఎట్లనే చంపేద్దాం అని చెప్తుంటే, అందరు రెడీగా అండి యుద్ధం వెళ్దాం అని చెప్తుంటే, ఆ పని వాళ్ళు ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నాబాల్ అయిన అబిగేలు, నాబాల్ భార్య అయిన అబిగేలు దగ్గరకు వెళ్ళి ఈ మెసేజ్ పాస్ చేశాడు. ప్రెజెంట్ మెసేజ్ చెప్పాడు. ఈ విధంగా దావీదు వస్తున్నాడు, రౌద్రుడే వస్తున్నాడు, మన యజమాని పనికి మాలిన వాడని రాసి చెప్పాడు ఇక్కడ. తన దాసుడు చదవండి ఒకసారి చూడండి. నా యజమాడు పనికి మాలిన నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచిస్తున్నది. అతని పేరు నాబాలు. మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అలలు ఎంత మోటుతనం. అలలు ఇతనికి హెల్ప్ చేసి సాయం చేస్తే ఆ వ్యక్తి ఎవడి దావీదు, ఎవడి యెష్షయి కుమారుడు, నాకేంటి, నేను ఎందుకు పెట్టాలి భోజనం, ఎందుకు సహాయం చేయాలని భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్నాడు పనివాడు. వెళ్ళి
అబిగేలుకి చెప్పేశాడు. అబిగేలు చెప్పగానే అబిగేలు ఎలాంటిదో జ్ఞానం కలిగిన వ్యక్తి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనబడదాం. జ్ఞానం కలిగిన స్త్రీ. ఈరోజు అందం ఉంటే చాలా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అందంగా ఉండడం చాలా, అందంగా ఉండడం మాత్రమే కాదు, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. ఇక అబిగేల్ అదే ఉంది. ఈమె సుబుద్ధి గలది, అంత మాత్రమే కాదు రూపసి అయినది. అలా రూపసి అయిన స్త్రీ. అందుకే దేవుని జ్ఞానం చేత నింపబడింది కాబట్టి ఏం చేసి ఎవరికి చెప్పకుండా, తన భర్తకు చెప్పకుండా కొన్ని పిండి వంటలు అన్నీ తీసుకుంది, చేసుకొని పనివారిని ముందుగా పంపించింది. ఈమె వెళ్ళింది. చూడండి కింద వచనం చూడండి, కింద వచనం చదివితే, అబీగయలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. హల్లెలూయా. ఇక్కడ చూడు ఎంత అర్థమైన విషయం. అబీగేలు ఏం చేసి తెలుసు, దావీదు తన భర్తను చంపుతాడన్న తెలుసుకొని ఏం చేసింది, కొన్ని అన్ని సిద్ధపరచుకొని గార్ధవం మీద ఏం చేసిందంట వెళ్ళింది. అబిగేలు దావీదును కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి. ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ అబిగేలు కూడా నాబాలు ఒక మంచి సంపన్నులే, ఐశ్వర్యవంతులే, వారికి ఎన్నో మేకలు ఇడ్లు పనివారు ఉన్నారు. అంటే వారు మామూలు సామాన్యులు కాదు, ఒక అద్భుతమైన కుటుంబమే, మంచి ఆస్తిపరులు. అయితే ఆమె ఏం చేసింది, అబిగేలు ఆ గార్ధవం నుండి దిగి ఏం చేసింది తెలుసా, దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారము చేసెను. హల్లెలూయా. ఇది జ్ఞానం అంటే. స్త్రీలుగా ఇలాంటి జ్ఞానం మనకు అవసరం. తగ్గించుకోవాలి. సాష్టాంగ పడంటే అందరం ఎవరంటే వాళ్ళకి ముందు సాష్టాంగ పడడం కాదు, తగ్గించుకోవాలి. విధేయత కలగాలి, విధేయత కలిగి జీవించాలి. ఈరోజు మనకి ఎంత గర్వం ఉందంటే అంత గర్వం, దేని బట్టే గర్వం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు అందుకే అబిగేలు అంత గొప్ప సంపన్నురాలు అయినప్పటికీ కూడా దావీదు ఎదుట ఆయన చూడగానే గార్ధవం నుండి దిగి, ఆ గాడిద నుంచి దిగి ఏం చేసింది, సాష్టాంగ నమస్కారం చేసింది. ప్రియదేనబడ కింద చదవండి. నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు ప్రాణహాని చెయ్యకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట. కింద 24 వచనం చదవండి. 24 వచనం. నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. హల్లెలూయా. అబిగేలు అన్ని కూడా చెప్తుంది. మనకు తెలుసు, మీకు తెలుసు అతని పేరులోనే ఉంది మోటువాడని. ఆ గుణములు లక్ష్య పెట్టద్దయ్యా, క్షమించండి అని సాష్టాంగ నమస్కారం చేస్తుంటే దావీదు ఏం చేస్తాడు, ఎంతో రౌద్రంగా వస్తున్న దావీదు ఒక్కసారి ఏమైపోయినాడు, సైలెంట్ అయిపోయాడు. ఏమీ నాబాలు చేయలేదు ప్రేద, ఏమి కూడా అతను చంపకుండా వదిలేసి వెళ్ళిపోయాడు ప్రేద. నిజంగా ప్రియ సోదరి ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ఇలాంటి జ్ఞానం మనకు అవసరం. ఇలాంటి పరిస్థితిలో అతడు యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి మేము తక్కువ, మాకు తక్కువ మంది సైనికులు ఉన్నారా, ఆయుధాలు తక్కువ ఉన్నాయా కాబట్టి అతని మీద మేము దండెత్తుతాం, అతని మీద యుద్ధానికి వెళ్తామని చెప్పలేదు అబిగేలు. ఆయన చేసిన తప్పు, తన భర్త చేసిన తప్పు అని తెలుసుకుని దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి అంటుంది, నా ఏలినవాడ దుష్టుడైన నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని మోటుతనం అతని గుణము నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఇలాంటి జ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు భర్తలు కొంత కోపంతో ఉంటారు. అలాంటప్పుడు మనము ఏం చేయాలి, వారిని ఏం చేయాలి, కోపాన్ని అంతటి తగ్గించాలి. మన మాటలతో వారు కోపం రగులుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, నీ మీద ఇట్లా మాట్లాడాలి, సరే వాని కథ చూద్దామని వాని మీద పంపించడం కాదు, వారిని ఇంకా ఎంకరేజ్ చేయడం కాదు. ప్రయోజనం బిడ్డ తప్పు చేయడానికి. హల్లెలూయా. ఈ విధంగా ఎంకరేజ్ చేయొద్దు. మనము జ్ఞానం కలిగి జీవించాలి లోకంలో. మన భర్త లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి, నెమ్మది మాటలతో వారిని ఏం చేయాలి, చల్లపరచాలి. ప్రియదే కోపంతో, ఎంత కోపంతో ఉన్నవారైనా చిన్నగా మాట్లాడితే వారు ఏమవుతారు, ఆ కోపాన్ని కానీ మనం అట్లుండం కదా. మన భర్తలు కోపం ఉందంటే ఇంకా కోపాన్ని రేపుతూ ఉంటాం. పదా వాడేం నేను వస్తా నీకు తోడుగా,
ఇంకా చేద్దామని భయంకరంగా ఏం చేస్తుంటాం, గొడవ పడడానికి ఇష్టపడుతుంటాం. ఈరోజు ప్రియ సోదరి, అలాంటి జీవితం మనం జీవించడానికి వీళ్ళ స్త్రీగా మనం ఎంత మృదువుగా ఉండాలో అంతగా ఉండాలి. ప్రజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబిగయీల్ ఎంత అద్భుతమైన కార్యం చేసిందంటే, దావీదు ఎదుట ఎవరైతే చంపడానికి రౌద్రుడే వస్తున్నాడో ఆ దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. అయ్యా, నా భర్త యొక్క గుణం లక్ష్య పెట్టద్దు అయ్యా, నన్ను చూడండి అయ్యా అని ఏం చేస్తుంది అబిగయీల్, ఏం చేస్తుంది, సాష్టాంగ నమస్కారం చేసి అతని మీద పడింది. దావీదు ఏం చేశాడో తెలుసా, ఆ మాట వినగానే లేచి తన భర్తను ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాడు. ఏం చేయలేదు, అతను శిక్షించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబిగయీల్ ఏం చేస్తుంది, దావీదు ఎదుట సాష్టాంగ విధి తగ్గించుకుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడిని ఏం చేస్తాడు, దేవుడే తగ్గిస్తాడు. ఇక్కడ అన్ని విషయాలను తగ్గించుకుంటూ ఉండాలి. నీకు ఎంత ఉన్నా ఏమున్నా అన్ని విషయాలు ఎప్పుడు తగ్గించుకుంటామో దేవుడే ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. దేవుని దగ్గర నుంచి మాత్రమే ఘనత వస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒకటి ఆలోచిస్తుంటాం, నన్ను అందరూ ఘనపరచాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అంటే కాదు. ఆ మెప్పు, ఆ ఘనత అంతా కూడా దేవుని దగ్గర నుంచి రావాలి. ప్రేదేని బట్టి ఆ ఘనత అంతా కూడా దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎంతో అద్భుతమైన విషయం. హల్లెలూయా. మనమే కూడా హెచ్చించుకుంటాం, మనమే పొగడుకుంటూ ఉంటాం, మనమే చేస్తుంటాం. అది కాదు. మనం అనుకుంటాం, నేను చేస్తున్నాను, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ పొగడాలి. అది కాదు. దేవుని దగ్గర నుంచి మెప్పు కావాలి, దేవుని దగ్గర నుంచి ఘనత. అందుకే మోషేని చూస్తున్నాను అంటున్నాడు, ఏ దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు, సాత్వికుడు, నా ఇల్లంతటిలో. అలాంటి సాక్ష్యమును సంపాదించుకోవాలి. ప్రేదేని బిడ్డ, మోషేని గురించి దేవుడు అంత చక్కటి సాక్ష్యం చెప్తున్నాడంటే, మోషే ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి వాళ్ళు, ఎంత సాత్వికుడుగా ఉన్నాడో, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో. అందుకే ప్రభు అంటూ మోషేని గురించి అంటున్నాడు. ఈరోజు ప్రేదేని బిడ్డ, మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అబిగయీల్ అందుకే తన భర్తను కాపాడుకుంది. దావీదు నాబాలు చంపకుండా వెళ్ళిపోయాడు. తర్వాత తెలుస్తుంది అతను అది ఆ మొండితనాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు, మొత్తేసాడు. మీరు ఇంటికి వెళ్ళి కింద వచ్చిన చూస్తే దావీదు అక్కడ చంపలేదు, కానీ దేవుడే శిక్ష, దేవుని యొక్క భయంకరమైన శిక్ష అతని మీద వచ్చి అతడు ఏమయ్యాడంట, చనిపోయాడు అని లేఖనాలు రాయబడింది. ప్రియదేని బిడ్డ, కొన్నిసార్లు మనుషులుగా మనం ఏం చేస్తుంటాం, వాడిని శిక్షించడానికి ఏదో నన్ను బాధ పెట్టాడు కాబట్టి వాడిని కూడా నేను బాధ పెట్టాలని ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాం, ఎన్నో పన్నాంగాలు పన్నుతూ ఉంటాం వాడిని బాధ పెట్టడానికి. కానీ నువ్వేం చేయనవసరం లేదు, దేవుడు అన్నీ చూసుకుంటాడు. నిన్ను బాధ పెట్టారా, దేవుడిని చూసుకుంటాడు. నిన్ను ఇతరులు బాధ పెట్టాడా, దేవుడే. నిన్ను అన్నీ చేశారా, దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఏం కూడా చేయనవసరం లేదు ప్రేద, దేవుడే అన్నీ కూడా చూసుకుంటాడు. ఎందుకంటే నీ పక్షాన నిలబడే గొప్ప దేవుడు ఆయన, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన, మన పక్షాన నిలబడే దేవుడు. మనం యుద్ధం చేయడం అవసరం లేదు, మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఆయనే యుద్ధం చేసేవాడు. మీరు కేవలం నిలిచిండి చూడండి యెహోవా చేసే గొప్ప కార్యాలు. గట్టిగా చెప్పలకొడదాం. మనం కేవలం నిలిచిండి చూడాలి దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఇప్పుడు దావీదు ఏం చేయలేదు, ఆ నాబాల్ని ఏమి చంపలేదు, కానీ దేవుడే నాబాల్ ఏం చేశాడు, తన మోటుతనాన్ని బట్టి దేవుడే నాబాల్ని చంపేశాడు, మొత్తాడు. తర్వాత బాగా తెలుసు, అబిగయీల్ని దావీదు ఏం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. చూడండి, తగ్గించుకుంటే ఎంత అద్భుతమైన దీవెన ఆశీర్వాదం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనందరికి కావాల్సింది ఏంటో తెలుసు, తగ్గింపు జీవితం, విధేయత జీవితం. హల్లెలూయా. దేన్ని బట్టి మనం హెచ్చించుకోవద్దు, దేన్ని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. అన్నీ కూడా మన అతిశయం అంతా కూడా ఆయనే, యేసయ్యనే. ఎప్పుడు ఆయన్నే మనం హెచ్చించాలి తప్ప మనం హెచ్చించుకోవడానికి వీల్లేదు ప్రేద. అందుకే అబిగయీలు తగ్గించుకుంది, విధేయత చూపించింది. ఏదైతే అబిగయీలు ఆయన కొరకు, వారి కొరకు అన్నీ కూడా సిద్ధపరచుకుంది, అన్నీ రెడీ చేసింది. భర్తకు చెప్పలేదు, ఎందుకంటే మత్తుడే ఉన్నాడు ఆ వ్యక్తి, మోటువాడై నామాలు ఉన్నాడు. ఏం చెప్పకుండా అన్నీ రెడీ చేసుకుంది, పిండి పదార్థాలు, వంట, భోజనం అంతా సిద్ధపరచుకొని ఆ గాడిద మీద ముందు పంపించింది, ఇంకో గాడిద మీద ఏమి ఎక్కి వెళ్ళింది. ప్రియదేని దావీదు కనుగొంది. వెంటనే ఆ గాడిద నుండి దిగి ఏం చేసింది, సాష్టాంగ నమస్కారం చేసింది. దేవుడు
ఏం చేశాడు, దావీదు ఆ నాబాల్ని చంపకుండా వదిలేశాడు. హల్లెలూయా. అబిగైల్ ఏం చేసి బలమైన కార్యము చేసింది. బలహీనురాలే కదా, బలహీనురాలు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని జ్ఞానం చేత నింపబడి దేవుడే ఆమె జ్ఞానం ఇచ్చాడు. ఈ విధంగా నువ్వు వెళ్తే నీ భర్తను నువ్వు ఏం చేయకుండా కాపాడుకోగలవు అని దేవుడే జ్ఞానం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచితే, ఎప్పుడైతే ఆయన నమ్మిక ఉంచితే దేవుడే మన జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడే ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ప్రభువే మనకు జ్ఞానం ఇస్తాడు. మన జ్ఞానం దేనికి సరిపోదు ప్రియమైన, మన జ్ఞానం వల్ల అన్నీ నష్టాలే. హల్లెలూయా. మనకున్న జ్ఞానాన్ని బట్టి అన్నీ కూడా కష్టాలు, బాధలే. కానీ దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి, అందుకే అబిగైలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏం చేసిందంట, దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. బలహీనురాలైన అబిగైలు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా మారింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన బిడ్డ, ఏ స్త్రీ జ్ఞానం కలదో ఆ స్త్రీ బలవంతురాలు. గట్టిగా చెప్పట్లు కొడదామా? ఏ స్త్రీ జ్ఞానం కలదో ఆ స్త్రీ బలవంతురాలు. ఈరోజు బలం కావాలా, జ్ఞానం కావాలా? ఇప్పుడు ప్రభు అడుగుతాడు, మీకు జ్ఞానం కావాలా, బలం కావాలా? అడిగితే ఏమంటావు? కొంతమంది బలం అడిగేవారు ఉన్నారు కదా. బలం కాదు, బలం దేనికి పనికిరాదు. జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు బలవంతురాలవే. అలా జ్ఞానంతో నింపబడితే నువ్వు ఆటోమేటిక్గా బలవంతురాలవే. నీ ద్వారా బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. నన్ను కన్నా బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అలా చేయగలం, మనం ఆయన కొరకు చేయగలం. బలము కలిగి గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రేదేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతుండగా నిజంగా ఆ 12 సంవత్సరాల రోగంతో ఉన్న బలహీనురాలు ఏం చేయింది, జ్ఞానం చేత నింపబడింది. ఏసే దగ్గర వెళ్ళగానే, ఏసే యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రోగం, ఆమె రక్తధార ఆగిపోయింది. అబిగైలు దేవుడిచ్చిన జ్ఞానం చేత దావీదు ఎదుట నిలబడగానే, దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేయగానే రౌద్రుడై ఉన్న దావీదు ఏమయ్యాడు, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. నాబాలు ఏమీ చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని వదిలేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియదేవుని బిడ్డ, బలము కలిగి జ్ఞానంతో నింపబడాలి. సామెతల మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సామెతలు అంతా కూడా జ్ఞానంతో నింపు, జ్ఞానపు మాటలు, జ్ఞాన పుస్తకం. అది సామెతలు ఏంటి? జ్ఞాన పుస్తకం. కాబట్టి ప్రతిరోజు మనం చదవాలి. స్త్రీలుగా 31వ అధ్యాయం చదవాలి ప్రతిరోజు. ఏ విధంగా స్త్రీ జ్ఞానవంతురాలు, ఏ విధంగా గుణవంతురాలు జీవిస్తుందో, ఏ విధంగా నడుము వంచి పని చేస్తుంది, బలమైన పనులు చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చదవాలి. ప్రియదేవుని భర్తను ఏ విధంగా చూసుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా, ఇవన్నీ కూడా మనం చదువుతుంటే నిజంగా దేవుడు అద్భుతమైన జ్ఞానం చేత నింపుతాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ఆత్మడా మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, మీ జ్ఞానం మాకు కావాలయ్యా. ఏ స్త్రీ జ్ఞానవంతులో ఆ స్త్రీ బలవంతురాలని మాతో మాట్లాడవయ్యా. తండ్రి, మీ జ్ఞానం చేత మళ్ళీ నింపండి నాయన. తండ్రి, మీ జ్ఞానం పరలోకపు జ్ఞానం చేత మళ్ళీ అందరిని నింపి నడిపించండి. లోకం ఇచ్చే జ్ఞానం కాదయ్యా, లోకం ఇచ్చే బలం కాదు. మీ జ్ఞానం, మీ బలం, మీ శక్తి మాకు కావాలయ్యా. తండ్రి, స్త్రీలాగా ఎన్నోసార్లు ఎన్నో భయంకర పరిస్థితులు కూడా వెళ్తున్నామయ్యా. అలానే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని బయటికి విడిపించండి అయ్యా. మీ జ్ఞానం చేత మా ఇళ్ళని కట్టండి అయ్యా, మా కుటుంబాల్ని తను కట్టండి నాయన. నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా, ఒక ఓడను కట్టుకున్నట్టుగా మేము మా కుటుంబాలను తండ్రి తండ్రి కట్టుకునే బిడ్డలుగా, రక్షణ అయిన ఇంటిని కట్టుకునే వారిగా వాళ్ళందరినీ తయారు చేయండి అయ్యా. మా ఇళ్ళని కట్టుకునే వారిగా వాళ్ళని తయారు చేయండి నాయన. తండ్రి, గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలని వారు అత్యధికంగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మేళ్ళ చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించండి. మీ శక్తి చేత ప్రతి బిడ్డ నింపి నడిపించండి. మీ రెక్కల చాటు వీళ్ళందరినీ భద్రపడి ప్రార్థన అసలు కొన్ని ప్రతి బిడ్డకు ప్రత్యేకతలు ప్రార్థన చేస్తుండగా యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశమందు